హాయ్ అండి, వెల్కమ్ టు ధన్విన్ సాయి ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ మా ధన్విన్ తరపున కూడా మీ అందరికీ విష్ యూ ద వెరీ హ్యాపీ ఉగాది. సో మేము ఈరోజు మార్నింగ్ ఇలా పూజ చేసుకున్నాం. అండ్ ఈరోజు నేను ఎలా పచ్చడి చేసుకున్నానో చూపిస్తాను. సో మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఒకవేళ ఏమైనా నేను మిస్ చేస్తుంటే నన్ను కామెంట్లో చేసి చెప్పండి. ఇది మా ధన్విన్ ఫస్ట్ ఉగాది అండి. సో మేము ఇలా స్వీట్ అండ్ షార్ట్గా చేసుకున్నాం ఉగాది. ఈరోజు మేము చేసే ఉగాది పచ్చడి ఎస్పెషలీ ఫర్ ధన్విన్, ఎందుకంటే ధన్విన్ ఫస్ట్ ఉగాది. సో వీ వాంట్ టు టేస్ట్ హిమ్. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకున్నా, దాంట్లో మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, కట్ చేసిన స్లైసెస్ ఉన్నాయి కదా అవి నేను తీసుకున్నాను. అండ్ తురుము పెట్టుకున్న బెల్లం కూడా నేను యాడ్ చేశాను. బెల్లం వేసిన తర్వాత నేను కొన్ని పప్పులు తీసుకున్నాను. పప్పులు యాడ్ చేశాక నేను కొంచెం కారం పొడి యాడ్ చేశానండి. కారం పొడి కొంచెమే వేసాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అదే చిన్న బాబుకి టేస్ట్ చేయించాలని మేము అన్నీ కొంచెం అలా యాడ్ చేసాం. దాని తర్వాత నేను చింతపండు యాడ్ చేశానండి. చింతపండు కూడా ఇంపార్టెంట్ కదా. చింతపండు తర్వాత వేప పువ్వు చాలా ఇంపార్టెంట్ కదా ఉగాది పచ్చడికి. అంతే, ఇది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. సో నేను కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. దాని తర్వాత నేను తేనె యాడ్ చేశాను. నాకు తెలియదు మీరు వేస్తారో లేదో, మేమైతే కొంచెం తేనె అలా యాడ్ చేస్తాం. సో మీరేమేమి ఇంగ్రీడియంట్ చేస్తారో నన్ను చెప్పండి. ఇదండి మా ఫైనల్ ఉగాది పచ్చడి. మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ ఉగాది పచ్చడి. అండ్ వన్స్ మోర్ హ్యాపీ ఉగాది అండి.